కూటమి ప్రభుత్వంలో పండగ రోజున కూడా గుక్కెడు నీటి కోసం మహిళలు అవస్థలు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. 10 రోజుల నుంచి కుళాయిల్లో నీరు రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నీటి పన్నులు సక్రమంగా చెల్లిస్తూ ఉన్నా నీళ్లు వదలడం లేదు అని మండిపడుతున్నారు. ఆలూరు ఎన్జీఓస్ కాలనీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎప్పుడో పట్టుకున్న నీటిలో పురుగులు ఉన్నా వడబోసుకొని తాగుతూ ఉన్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. అసలు తాగడానికి లేదు, కొళాయి లేదు. పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇళ్ళకైతే బోర్లే లేవు. పన్నులు అయితే బాగానే కడుతున్నాము. పన్నులు బాగానే సంవత్సరానికి మేము ఏది కట్టాలో అది చేస్తున్నాము. అన్ని రకాలుగా మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి కానీ మన గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎన్జిఓస్ కాలనీ 2కి నీళ్ళు అస్సలు వదలకుండా అయిపోయినారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బోర్లు లేవు, కొళాయిలు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎలాగా మేము ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా? మేము అధికారుల వాళ్ళకు కూడా తెలియజేస్తే వదులుతామమ్మా అంటున్నారు, కానీ వదలడం లేదు. వదిలినా కూడా అసలు 1 అవర్ వదులుతారండి, ఆఫ్ చేసేస్తున్నారు. వేరే కాలనీకి అంటే ఒక కాలనీకి వదలడము, ఒక కాలనీకి వదలకుండా చేయడం ఇట్లా చేస్తున్నారు. సమస్య ఏమనేది మాకు పూర్తిగా అందజేయడం లేదు.